నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే ఆటో డ్రైవర్ల సేవలు. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు గాను ఈ పథకం అమలు కాబోతుంది అంటున్నారు. అయితే వైసీపీ అప్పుడే దీనిపైన ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది. అసలు ఆ దుష్ప్రచారం ఏంటి, మరి ఈ పథకం పైన ఆటో డ్రైవర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందండి. సో మరి దీని పట్ల ఆటో డ్రైవర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అలాగే వైసీపీ అయితే ఒక ప్రచారం తీసుకొస్తోంది, అంటే 15,000 ఇస్తామంటున్నారు, దానిపై ఉన్న ట్యాక్స్లు పే చేస్తేనే ఆ పథకం వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది వాళ్ళలో. సో ఏంటి ఈ పథకం, ఏంటి, ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే అమ్మా, స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత కొంత ఆటో డ్రైవర్లకి డిమాండ్ తగ్గిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఒకళ్ళు లాభపడితే ఒకళ్ళకి ఆ మేరకి నష్టం జరుగుతుంది, అది సహజం. అందువల్ల లాభపడే అంటే ఎక్కువ మంది లాభపడుతున్నప్పుడు కొంతమంది నష్టపడుతున్నప్పుడు ఆ పథకాన్ని ఆపటం కూడా కరెక్ట్ కాదు. స్త్రీలు కూడా మొత్తం జనాభాలో 50%గా ఉన్నారు. తర్వాత వాళ్ళకుండే ఆదాయం కానీ వాళ్ళకుండే ఇబ్బందులు, ఇప్పుడు గృహ అవసరాలు, వీటితో కొంతవరకన్నా ఉపశమనం కలిగించాలని స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం పెట్టింది. అయితే అసలు ఈ పథకాన్ని పెట్టలేదు అని కూడా వైఎస్ఆర్సీపీ హేళన చేసింది. ఎందుకంటే ఇంత ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోలేదు, పెట్టదు. ఏదో హామీ ఇచ్చి అమలు చేయని హామీ, అంటే ఈయన ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమైతే ఇచ్చాడో మేమన్న హామీలు అమలు చేసాం, అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చి ఆ అధికారంలోకి వచ్చింది అనుకున్నారు. కానీ వీళ్ళు చాలా పట్టుదలగా తీసుకున్నారు, అమలు చేశారు. ఆ టైంలో ఆటో డ్రైవర్లో కొంత అలజడి వచ్చిన మాట వాస్తవం. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ప్రయోజనం కలిగించే విధంగా ఇచ్చారు. కాకపోతే అప్పుడు ఆటో డ్రైవర్ల బాధ ఏంటంటే దాదాపు 50-60 వేల రూపాయలు పోలీసులు చలాన్ల ద్వారా వసూలు చేశారు. గీత దాటితే ఇంత అని, లేకపోతే ప్రతిదీ రాంగ్ పార్కింగ్ అను, అట్లా చిన్న చిన్న ఇష్యూస్లో, లేకపోతే యూనిఫామ్ వేసుకోలేదను, లేకపోతే హెడ్ లైట్లు బాగాలేవను, ఏదో ఒక వంకతో ఒక 50-60 వేలు యావరేజ్ మీద గుంజారనేది ఆటో డ్రైవర్ల యూనియన్లో చెప్పిన మాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక 15,000కి పెంచారు. ఇప్పుడు అది గతంలో చేసిన ప్రభుత్వం లాగా వీళ్ళు ఒకటి పోలీసులకు కూడా ఏం చెప్పాలంటే ఆటో డ్రైవర్ల పట్ల అన్నెసరీ కేసెస్ పెట్టకూడదు అని. బాగా దురుసుగా ప్రవర్తించినా, లేకపోతే బాగా రాంగ్ రూట్లో వెళ్ళినా, వన్ వే వెళ్ళినా పట్టుకోవాల్సిందే. కానీ ప్రతి చిన్న విషయానికి పెడితే వాళ్ళు కూడా కుటుంబాన్ని నడుపుకోవాలి. ఓ రకంగా ఇప్పుడు స్త్రీశక్తి ద్వారా కొంత వాళ్ళు ఆర్థికంగా నష్టపడుతున్నమాట వాస్తవం. ఈ 15,000లో నుంచి వీలున్నంత వరకు వాళ్ళకి బొర్రి పడకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఇతర వాహనాల పట్ల ఎలా ఉన్నా ఈ క్యాబులు, ఆటోలాళ్ళు ఫైనాన్సులు కట్టుకోవటం కానీ కొన్ని ఇబ్బందులు అయితే వాళ్ళకు ఉన్నమాట వాస్తవం. అది కొంత మానవతా దృక్పథంతో పోలీసులు కూడా, ఎందుకంటే పోలీసులు కూడా ఎక్కువగా చలాన్లు వేసేది ఎస్ఐలు వీళ్ళే. కాకపోతే వాళ్ళు కొంచెం వీళ్ళ పట్ల ఒక ఉదాసీన, అంటే ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ 15,000 ఇవ్వటం అనేది గతంలో కన్నా కొంత బెటర్ రిలీఫ్, కొంత వాళ్ళకి ఉపశమనం దొరుకుతుంది. అది అట్లా అన్నమాట. ఇది ఒక 2,90,000 పైన అర్హుల్ని ఇప్పుడు నిర్ణయించారు. ఇంత పెద్ద పథకం అమలు చేసేటప్పుడు కొంతమంది అర్హులైన వాళ్ళు కూడా మిస్ అయి కూడా ఉండొచ్చు. నా అంచనా ప్రకారం ఇంకొక 10,000 మంది కూడా మళ్ళీ తర్వాత అభ్యర్థనలు ఇస్తారు, సార్ మాది లిస్టు రాలేదు అని. అట్లాంటప్పుడు ఒక 3 లక్షలకైతే ఉంటది, 3 లక్షల మందికి ఇచ్చినట్టుగా అవుతుంది. అప్పుడు కనీసం 3 లక్షల పైనే కానీ తక్కువైతే ఉండదు. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళకి అవుతుంది, వీళ్ళకి ఇవ్వటం కోసం. అది కూడా మరి కొంత ఉపశమనం వచ్చినట్టే కదా ఈ 3 లక్షల కుటుంబాలకి. కాబట్టి కొంత వాళ్ళు ఇచ్చిన హామీలు, ఇది దీంట్లో సూపర్ 6లో లేదు. ఇది మానవతా దృక్పథంతో ఈ పథకం స్త్రీ శక్తి పెట్టడం వలన వచ్చిన కొంత ఇబ్బందిని తీర్చడం కోసం కూడా వీళ్ళు కొంచెం ఇంకా 50% పెంచారు గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా. అలాగే ఎవరైతే ఈ చలాన్లు పే చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తించదు అని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని వైసీపీ అలాగా చేస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? అయితే ఒకటమ్మా, ఇప్పుడు దీన్ని ఇంతకుముందు మీతో చెప్పా, కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ చలాన్లు ఏమైనా పెండింగ్లు ఉంటే, ఏవైతే చలాన్లు అంటే మరీ ఘోరమైన తప్పిదాలు కాకుండా వాళ్ళు చేసినవి, లేకపోతే దురుసుగా ప్రవర్తించినవి కాకుండా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ మీద పడిన, సెక్షన్ల కింద పడిన చలాన్స్ని కొంచెం పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత ప్రభుత్వంలో పెద్దలు కూర్చుని ఆలోచించి కొంత ఉపశమనం ఇవ్వాలి. కొన్ని సెక్షన్ల కింద పెట్టిన చలాన్ని రద్దు చేయొచ్చు, అప్పుడు కొంత వాళ్ళకి రిలీఫ్ కూడా వస్తుంది. మరీ పెద్ద సెక్షన్లో సపోజ్ లైసెన్స్ లేకుండానే తిప్పుతున్నాడు అనుకోండి, అది పెద్ద నేరం. ఇప్పుడు ఆటో డ్రైవర్కి లైసెన్స్ అయితే ఉండాలి, లేకపోతే భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇతరులకు కూడా ఇబ్బంది. అట్లాగే ఆటోలకి లైసెన్సు, ఇలాంటి కొన్ని ఆర్టీఓలో ఉన్న
నియమాల ప్రకారం అయితే ఉండాలి. తర్వాత యూనిఫామ్ వేసుకోలేదని వేశారనుకోండి, అవి కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు. అట్లాంటి అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి పథకాన్ని కూడా 1 by 1 పూర్తి చేసుకుంటూ వస్తుంది. కానీ పథకం అమలు చేయకపోతే అమలు చేయలేదు అని ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వం అంటే ఆర్థికంగా బర్డెన్స్ ఉన్నా కూడా ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అమలు చేస్తుంటేనేమో అంటే కోతలు విధిస్తున్నారు, లేదు అంటేనేమో ఈ ఇచ్చిన సంక్షేమ పథకాలు అర్హులకు దక్కట్లేదు, ఈ విధంగా ప్రచారం చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం అందరం కూడా చూసాము, గత 2019 ఎన్నికల ముందు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తామని వాళ్ళు ప్రచారం చేయటం, భారతీదేవి గారు కూడా చాలా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అందరం చూసాము. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశారు, ఒక్కళ్ళకి అన్నారు. అట్లాగే 1000 రూపాయలు పెంచుతారంటే ఎవరైనా ఏం ఆశించారు, ఆ 2000కి తోడు వెంటనే 1000 రూపాయలు పెంచేస్తారనే ఒక నమ్మకం మీద ఓట్లేశారు. అట్లాగే మద్యపాన నిషేధం ఎత్తేస్తే మొగాళ్ళు తాగటం మానేస్తారు, దాని మూలన వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, ఆర్థిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆడపడుచులు ఆశపడ్డారు. కానీ ఇవన్నీ జరిగినాయా? జీపీఎఫ్ సిపిఎస్ అది రద్దు చేస్తాం 1 వీక్ అని అన్నాడు. మాకు తెలియలేదు, దాని గురించి తెలియదని. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నొక్కులు నొక్కాడు, ఇవ్వలేదు. అట్లా ఎన్ని రకాల వంచన చేయాలో అన్ని రకాల వంచన చేశారు. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నారు, ఎక్కడ కంప్లైంట్ రావట్లేదు జనంలో. ఇప్పుడు నిన్నో మొన్నో సర్వే చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి మీద 2024లో ఎంత వ్యతిరేకత ఉందో అంత వ్యతిరేకత ఇప్పుడు కూడా ఉందని వాళ్ళకే రిపోర్ట్ వచ్చిందని కూడా చెబుతున్నారు. వాళ్ళు సర్వే ఎందుకు చేసుకున్నారంటే రేపు స్థానిక ఎన్నికల్లో మన పరిస్థితి ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే మనం సైలెంట్ గా ఉండటం బెటరా, అంటే ఎన్నికల్ని బహిష్కరించామని గౌరవంగా, అంటే మేము బ్యాలెట్లు పెట్టమన్నాము, బ్యాలెట్లు పెట్టలేదు, ఏదో అంటారు కదా, వంక దొరకనా డొంక పట్టుకుని వెళ్ళిందని. ఇప్పుడు ఈవీఎంలు పెట్టలేదు కాబట్టి మేము బహిష్కరిస్తున్నామని ఏదో మొన్న ఆయన సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు పోయినాయి. ఇక ఆ పరిస్థితుల్లో ఇతర సాట్ల పోటీ చేస్తే డిపాజిట్లు కాదు, అసలు 0 ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. పోటీ చేసిన అభ్యర్థి కుటుంబాల వాళ్ళు కూడా వేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కారణం చూపటం కోసం ఇలా ఏదో ఒక దాని మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అది అంతే తప్ప జనంలో వ్యతిరేకత ఏం లేదు. అన్ని అమలవుతుంటే వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఇదేమి 4 గోడల మధ్య బైబిల్ చదువుకునే తీరుగా ఉండదు కదా. ఈ పథకాలన్నీ ప్రజలు బహిరంగంగా, గ్యాస్ వస్తుందా లేదా ఇంట్లో తెలుస్తుంది, తర్వాత తల్లికి వందనం వస్తుందా లేదా తెలుస్తుంది, పెన్షన్లు వస్తున్నాయా లేదా తెలుస్తుంది, అన్నదాత సుఖీభవ, ఇట్లా ఎవరికైతే ఏమేమి పథకాలు ఇచ్చారో అన్ని కూడా అమలవుతున్నాయి కదా. అట్లాంటప్పుడు ఇంకా వీళ్ళు మరి విమర్శిస్తా కొంతలో కొంత వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసం అదొక తృప్తి. మేము అంతమందికి ఇస్తారనుకున్నాం, ఇంతమంది వీళ్ళు కాదు కదా అనుకునేది. అక్కడ అర్హతని ప్రతిదానికి ఏ పథకం అమలు చేసినా ఒక అర్హతలు నిర్ణయిస్తారు ముందే, అంతేగాని అందరికీ ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఉచిత గ్యాస్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి, కార్లు ఉండే వాళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద 100 ఎకరాలు ఉండే రైతులకి అయితే అక్కర్లేదు కదా. అట్లాంటప్పుడు కొన్ని నియమాలు పెడతారు, అంతేగాని ఊరికే ఇస్తే చాలా మంది తీసుకుంటారు, కానీ అది ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్టే అవుతుంది కదా. ఇప్పుడు గతంలో ఇక్కడ రైతు బంధు ఇచ్చినప్పుడు తెలంగాణలో కూడా పెద్ద రైతులకి ఇవ్వటం వలన చిన్న రైతులు అందరూ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి బాధ ఏంటంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ వచ్చిందని నిరసనతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది 2-3 ఎకరాలదే, కానీ కొంతమంది భూములు పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఇవ్వటం వలన వాళ్ళు ఎక్కడో సిటీల్లో ఉన్నారు, ఇతర బిజినెస్లో ఉన్నారు, అసలు వాళ్ళకి ఆ పొలాలు ఏమున్నాయో ఎక్కడున్నాయో కూడా తెలియపోయినా కూడా లక్షల్లో వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు రైతులందరూ బాధేసింది, ఆ ఇచ్చేదేదో మనబొట్టి వాళ్ళకి వేదాళ్ళకి ఇవ్వాలి కానీ పెద్దవాళ్ళకి ఇస్తే ఎట్లా అని. ఆ రకంగా టీఆర్ఎస్ ఒక మంచి పథకం అని చేసి నష్టపడింది. ఎప్పుడైనా అర్హులకి ఇవ్వాలి, అంతేగాని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అర్హత ఉందా లేదా కుటుంబానికి ఏదైనా పథకం. ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు, అర్హత తెలిసి అపాత్ర దానం చేయొద్దు అంటారు. అట్లా అది ఎవరైనా పాటించాలి, ప్రభుత్వాలైనా వ్యక్తులైనా ఎవరైనా కూడా. అది పూర్వం నుంచి కూడా మన శాస్త్రాల్లో కూడా చెప్పారు, అపాత్ర దానాలు చేయొద్దని. అట్లా చేసిన ప్రభుత్వాలైనా కుటుంబాలైనా నాశనం అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.